అమ్మ ఎటు పోతానమ్మా? ఎటు పోతాను చెప్పు. ఎల్లమ్మ తల్లి కాడికి పోతాను. పెద్దమ్మ ఎటే? ఎల్లమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి కాడికి పోతాను. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్. హాయ్ అండి, బాగున్నారా అందరూ? మేమైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నామండి. చూసారు కదా, అమ్మ, పెద్దమ్మ, మా అక్క కూతురు అందరం కలిసి వెళ్తున్నాము. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటోలో వెళ్తున్నాము. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో వీడియో తీస్తుంటే. 700 ఏళ్ళ చరిత్ర గల బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ వెళ్ళకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఫస్ట్ టైం మేమైతే వెళ్ళడం ఇక్కడికి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడ అమ్మవారు అయితే బావిలో వెలిసింది కదా. అమ్మవారి పేరు తలుచుకుంటే చాలు మన కష్టాలు ఆపదలు అన్నీ తొలగిపోతాయి కదా. జై రేణుక ఎల్లమ్మ తల్లి, జై జై రేణుక ఎల్లమ్మ తల్లి. కాపాడు తల్లి రేణుకా మాత, కరుణించు తల్లి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి తల్లి. ఈ ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందామండి మనం. ఇది 700 సంవత్సరాల క్రితం దండి. అసలు అప్పుడు హైదరాబాద్ కూడా లేకుండే అంట. ఒక రైతు అయితే బావి తవ్వుతూ ఉన్నాడంట. ఆ బావిలో తనకి గడ్డపారకి రాయి తగిలినట్టు అనిపిస్తే పరీక్షగా చూస్తే అప్పుడు అమ్మవారి రూపు అయితే కనిపించిందంట. తను వెంటనే చేతులెత్తి మొక్కడం స్టార్ట్ చేశాడు. అమ్మవారిని అయితే బావిలో నుంచి పైకి తీసుకురావడానికి అయితే చాలా కష్టపడ్డాడు. అమ్మవారు అయితే రవ్వంత కూడా జరగలేదంట. అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటేనైతే అష్టాదశ పీఠాల దర్శించుకున్నంత బలం వస్తుందంట మనకి. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడైతే స్టార్టింగ్ వెళ్ళగానే కాళ్ళైతే కడిగేసుకొని విఘ్నేశ్వరుడికి దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తున్నాం మేము. చూసారా, మేము వెళ్ళిన రోజు అయితే మంగళవారం అండి. చాలా మంచి రోజు. ఆ రోజు మంది అంటే జనాలు కూడా ఎవరు ఎక్కువ లేరు. తొందరగా దర్శనం అయిపోయింది. నేనైతే 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. ముందుగా వెళ్ళేసి వచ్చాము. సాటిస్ఫైడ్గా అనిపించలేదు. చాలా బాగుంది విగ్రహం అయితే. కాకపోతే అక్కడ ఎక్కువసేపు నిలబడినివ్వలేదు మమ్మల్ని. అందుకని మళ్ళీ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాం మేమైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్ చూస్తుంటేనైతే బయటికే రావాలనిపించలేదు. చూసారా, మేమైతే టెంపుల్ లోపలికి కిందికి దిగుతున్నాం. బావి లోపలికి అయితే ఎంత బాగా అలంకరించారంటే అక్కడి నుంచి రావాలనిపించలేదు. ప్రామిస్గా చెప్తున్నా, ఎంత బాగుందో అక్కడైతే. వీలైతే మీరు కూడా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి. ఆ బావి తవ్వే అతను అమ్మవారైతే నాకు జరగడం లేదని ఊర్లో అందరికీ చెప్పాడంట. ఊర్లో అందరూ వచ్చి తలా చేయి వేసి అందరు జరపడానికైతే ట్రై చేశారంట. బట్ రవ్వంత కూడా జరగలేదంట అమ్మవారు. అప్పుడు శివసత్తులు ఉంటారు కదా, శివసత్తులు అంటే తెలుసు కదా, శివుడి ఆరాధకులు, వాళ్ళనైతే పిలిపించారంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మవారు అయితే ఇక్కడ బావిలోనే ఉండి పూజలు అనుకుంటుంది, అదే అమ్మవారికి ఇష్టం, అమ్మవారి ఇష్టాన్ని కాదనడానికి మనం ఎవరము అని ఆ శివసత్తులు అయితే చెప్పారంట. అప్పుడు అమ్మవారి పేరు రేణుకా ఎల్లమ్మగా గుర్తించారంట. మూల విరాట్ బావిలో ఉండడం వల్ల భక్తులైతే బావి ఒడ్డున ఉండి పూజలు చేసేవారట. చాలా తక్కువ సమయంలోనే అమ్మవారి మహిమలు చుట్టుపక్కల గ్రామాలకైతే తెలిసాయంట. అప్పుడే చిన్న ఆలయం అయితే కట్టించారంట అమ్మవారికి. రేణుక అంటే పుట్ట అని అర్థం కదా. అప్పట్లో అయితే పుట్టలో పాములు ఉండేవి. అందుకే అలా రేణుక ఎల్లమ్మగా పిలువబడుతుంది అని అక్కడ వాళ్ళైతే చెప్పారండి. అది నిజమో అబద్ధమో తెలియదు. ఇక్కడ భక్తులైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారండి. చాలామంది పెళ్లి బట్టలతోటి అమ్మవారిని మొదటగా దర్శనం చేసుకోవడానికైతే వస్తారండి. ఇక్కడ పోచమ్మ తల్లి కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. చాలా మహిమ గల అమ్మవారు. చూడండి ఎంత బాగుంటుందంటే అమ్మవారిని చూస్తూ ఉంటే బయటికైతే రావాలనిపించదు. అంత బాగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా అంటే డిస్టర్బెన్స్లో ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి అమ్మవార్ల మొహాలు చూస్తే చాలు, మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పాజిటివ్ అయితే ఉంటుంది. నాగదేవాలయం అంటారు కదా, ఇక్కడైతే కాలసర్ప దోషాలు అంటే రోజు అయితే పూజలు చేస్తారంట. అక్కడ అమ్మవారి దగ్గర నాగదోషం ఉన్నా కానీ కాలసర్ప దోషాలు అంటారు కదా, అవన్నీ అయితే పోవడానికి కోసం అయితే చేస్తారంట. ఎట్లుంది పెద్దమ్మ? హ్యాపీయా? దేవుడు ఎట్లున్నది అమ్మ? బాగుంది, మస్తున్నది. మేమైతే
మొదటిసారి వెళ్ళడం అండి ఈ గుడికి. మా అమ్మ పెద్దమ్మ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫేసులు చూస్తేనే మీకు అర్థమైపోయిద్ది ఎంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. వాళ్ళే కాదు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. దర్శనం అయిపోయాక అయితే ప్రసాదం కోసం అని టోకెన్ తీసుకున్నాను. పులిహోర ఉంది, ఆ రోజు మేము వెళ్ళిన రోజు పులిహోర అయితే తీసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ చూడండి షాప్స్ ఉన్నాయి. మా అమ్మకైతే ఇక్కడ ఏదో శారీస్ నచ్చాయంట, తీసుకో అంటే మా అమ్మ కోసం అయితే శారీ తీసుకున్నాను, అమ్మకి పెద్దమ్మకి. మా పెద్దమ్మ అయితే ఇంకేదో షాపింగ్ చేస్తుంది అక్కడ. అవన్నీ తీసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి కాసేపు అలా కూర్చొని చూసారా మా పెద్దమ్మ అయితే ఇవన్నీ చూస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న గాజులు అమ్మవారి కోసం అంట. నేనైతే ఇవి ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడూ చూడలేదు అసలు. ఇది ఊదు అండి. ఆ గాజులు అయితే ఎంత బాగున్నాయో అసలు. అవి అమ్మవారికి వేస్తారంట. చాలా బాగా అనిపించాయి నాకైతే. మా అమ్మ అయితే శారీ షాప్ దగ్గర నుంచి జరగట్లేదు, శారీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వేరే వాళ్ళు అయితే బోనం తీసుకొని వస్తున్నారు, ఆ శివసత్తులు ఉంటారు కదా వాళ్ళతో. చూడండి మళ్ళీ దర్శనానికి వెళ్ళానని చెప్పారు కదా, ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు అండి. వాళ్ళకంటే ముందు వెళ్ళాము, శివసత్తుల కంటే ముందుగా వెళ్ళాము. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బయట కూర్చున్నాము. అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్లో ఉన్నాము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు. మీకు కూడా వీలైతే మీరు ఏదైనా మొక్కుకుంటే తొందరగా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. చూసారా చుట్టూ అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి, అంటే అవతారాలు అవన్నీ ఎంత బాగున్నాయంటే చూపిస్తున్నా చూడండి. సైడ్లకి గోడలకి కానీ అన్నీ అవే విగ్రహాలు, అమ్మవారి అవతారాల విగ్రహాలు. ఎంత బాగా అంటే అంత బాగా అనిపించాయి మాకైతే. బాయ్ బాయ్.